నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. మనం చూసుకుంటే తుడాకి సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో చంద్రగిరికి పెట్టారని చెప్పి, అది కాకుండా 240 కోట్లు ఎంపీడీఓలకు పనిచేశారని చెప్పేసి మనం చూస్తూ వస్తున్నాం. ఇవే కాకుండా బెంచీలకు సంబంధించి దాదాపు 23 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి ఇలాంటి అన్నీ వస్తుండగా, ఇదే క్రమంలో గౌతమ్ అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో కల్తీ నెయ్యి గురించి ఈరోజు విచారణలో ఉన్నారు. సో తిరుమలలో వైసీపీకి భారీ షాక్ కింద చూడొచ్చు అంటారా? ఖచ్చితంగా. అసలు వీళ్ళ పరిపాలన ఎలా జరిగిందంటే మయసభలా జరిగింది. అంటే మయసభ అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఉండిద్ది. అదే చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అదే కనిపిస్తుంది. ఈ రోజున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయంలో చూస్తే మరి వీళ్ళు అంటే అతను ఒక్కడే కాదు, వాళ్ళ గతంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు చేసినా కూడా ఈ రోజున ఇతను కేసు ఉంది కాబట్టి, ఈ రోజున విచారణకు వస్తుంది కాబట్టి మనం చెప్పుకుని ఇతను నోటీసులు ఇచ్చారు. మరి దాంట్లో ఇతనేం చెప్తాడో తెలియదు. అంటే మేము అమాయకులం, అసలు మేము నోట్లో వేలు పెట్టిన కొరకలేని వాళ్ళం, చాలా అమూలు బేబీ లాంటి వాళ్ళం, మమ్మల్ని ఎందుకు అక్రమంగా అన్యాయంగా తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పేసి హాహాకారాలే చేస్తున్నారు. ఖచ్చితంగా హా లక్ష్మణ హా సీత అని మారీచ సుబాహులు ఏ విధంగా బంగారు లేడ్లా కనిపించి మాయమైన రాక్షసులు ఎలా ఉన్నారో అలాంటి రాక్షసులే వీళ్ళంతా. ఈ రోజున అదే జరుగుతుంది. రాష్ట్రాన్ని ఏ విధంగా ఎన్ని విధాలుగా ఎన్ని ఇబ్బందులు గురి చేశారు, అరాచకాలు, ప్రాణాలతోటి వీళ్ళు చెలగాటాలాడారు. అదేవిధంగా ఆడపిల్లలకు రక్షణ లేదు, గంజాయి బ్యాచ్ని పెంచి పోషించారు. మరి ఈ రోజున చూస్తే డబ్బు 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 అన్నట్లుగా డబ్బు భలే జబ్బు అన్న సినిమా లాగా ఉంది వీళ్ళ జీవితం. అదే కనిపిస్తుంది ఈ రోజున. మరి ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలి, ఎక్కడ నిధులు ఉపయోగించాలి, వీళ్ళు ఎక్కడ ఉపయోగించారు, అసలు ఉపయోగించాల్సిన చోటైనా సరిగ్గా ఇవి వినియోగించారా లేదంటే అది కూడా లేదనే కనిపిస్తుంది. అందరూ కలిసి పంచుకున్నారు, అందరూ కలిసి దాచుకున్నారు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఇదే తిరుమలకు సంబంధించి చూసుకుంటే గత మాజీ ఎంపీ అయినటువంటి గురుమూర్తికి సంబంధించినటువంటి ఒక పర్సనల్ గన్మెన్ ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్, తను కూడా గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్మినట్టు తను పట్టుకున్నట్టు కూడా చూస్తున్నాం. ఈ వార్తలు కూడా వస్తున్నాయి. సో తిరుమలకు సంబంధించి మనం చూడంగానే ఖచ్చితంగా దైవభక్తి ఉంటుంది. కానీ తిరుమలలో ఉండి అది కాక మనం చూసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అక్కడ ఉన్నటువంటి ఒక బొగ్గమఠం సంబంధించినటువంటి భూములు కావచ్చు, లేదంటే ఆ దేవాలయానికి సంబంధించిన ఆస్తులు కావచ్చు కూడా ఎలా ఆక్రమిస్తున్నారని చెప్పి, నిజంగా దేవుడి పట్ల వీళ్ళకి ఏమన్నా సరే భయం భక్తి ఉందా అంటే ఏం చెప్తారు? పాప భీతి, దైవ ప్రీతి, సంఘ నీతి. సంఘంలో నీతి లేని వ్యక్తులు, దైవం మీద ప్రీతి లేని వ్యక్తులు, పాప భీతి అంటే వీళ్ళకి పాపం చేశామనే భయం ఏది ఉండదు. ఇట్లాంటి వ్యక్తులకి రాక్షసులు, రాక్షస జాతికి చెందిన వాళ్ళు వీరంతా. అంటే విగ్రహాలు ధ్వంసం చూసాం మనం, మరి రథాలు తగలబెట్టడం చూసాం, మరి అమ్మవారి వెండి సింహాలు దొంగలించడం చూసాం. ఇన్ని విధాలుగా చేసిన వీళ్ళు మరి రాక్షసులు మాత్రమే ఇట్లాంటి పనులు చేస్తారు. మన పురాణాలన్నీ కూడా మనం చదివిన కథలన్నీ కూడా అవే. దేవతలు అటు రాక్షసులు. మరి దేవతలు అంటే భయం లేకుండా వాళ్ళు ఏ విధంగా వాళ్ళ వికృత చర్యలు, వాళ్ళ వికృత రూపంతో విరుచుకుపడేవాళ్ళు అంటే ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ వికృత చర్యలు, వాళ్ళ రూపం ఏంటంటే మనకు కనిపిస్తుంది. సాక్షాత్తు మనం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. ప్రతి ఒక్కరూ అంటే అక్కడ కులానికి కూడా ఎవరు కూడా అక్కడ ఉండదు. అంటే వాళ్ళు వెళ్ళి ఏ కులమైనా సరే నమ్మకమే ముఖ్యం, మాకు ఈ పని జరిగింది, ఆయన మాకు ఈ కోరిక నెరవేర్చాడని చెప్పేసి మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారి మిస్సెస్ కూడా తలనీలాలు ఇవ్వటం, ఇట్లాంటివన్నీ కూడా ఒక చరిత్ర, హిందూ సాంప్రదాయం, ఒక గొప్పతనం. మరి అలాంటి గొప్ప అంటే ఒక శుచి శుభ్రత ఏ విధంగా హిందూ సాంప్రదాయానికి పెద్దపీట వేసి మనం అక్కడ చెప్పుకుంటామో దాన్ని వీళ్ళు బుగ్గిపాలు చేశారు, అపవిత్రం చేశారు. అంటే అసలు గంజా ఏంటి, మత్తు పదార్థాలు ఏంటి, ఇంకా రకరకాలవన్నీ కూడా అసాంఘిక కార్యకలాపాలకి తెరలేపారు. వీళ్ళకి ఎట్లాంటి పాపభీతి లేదు, సంఘ నీతి అంతకంటే లేదు. సంఘంలో ఈ రోజున ఏ విధంగా వీళ్ళ ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు చలాయించిన చలామణి అంతా ఈ రోజున దిగజారిపోయింది. ప్రజలు చీ అనే మొహాన్ని ఉమ్మేటట్లున్నారు. ఆల్రెడీ ఉమ్మేసినా కూడా తుడిచేసుకొని రకాలమే కానీ మాకేమాత్రం సిగ్గు లేదు, మేము ఇలానే ఉంటామని చెప్పేసి వీళ్ళ చర్య అయితే మనకు కనిపిస్తుంది. అదే గతంలో కూడా చూసుకుంటే మీరు అన్నట్టుగా తిరుమలకు సంబంధించి దైవభక్తి ఉండాల్సిన చోట మనం చూసాం. దువ్వాడ సీను కావచ్చు, దువ్వెల మాధురి, వీళ్ళిద్దరు అక్కడ చేసిన రీల్స్ కూడా మనం చూసాం. అసలుకి అలాంటి మాడ వీధుల్లో ఇలాంటి పనులు ఎవరైనా చేస్తారా అన్నట్టు కూడా వచ్చిన తర్వాత కూడా వాళ్ళు సమర్థించుకుంటున్నారు. సో నిజంగా
తిరుమల కల్తీ నెయ్యికి సంబంధించి కూడా ఇప్పటికే ఏఆర్ డైరీ కావచ్చు, వైష్ణవి కావచ్చు, బోలేబాబా కావచ్చు, వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు గౌతమ్ అనేటువంటి పర్సన్ ఈరోజు విచారించడం జరుగుతుంది. కానీ ఇప్పటికీ కూడా నిన్న వెన్నుపోటు అనేటువంటి ఒక కార్యక్రమంలో కూడా తిరుమలకు సంబంధించి వాళ్ళు ఏది తప్పు చేయలేదన్నట్టే మాట్లాడుతూ వస్తున్నారు. సో ఇలాంటి మాటలు మాట్లాడడాన్ని ఎలా చూడాలి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఖచ్చితంగా అరెస్ట్ కాబోతున్నాడు అంటే ఏం చెప్తారు? చెప్పే శ్రీరంగ నీతులు చేసే ఏయో పనులని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా వీళ్ళకి కూడా అదే వర్తించింది. ఈ రోజున చేసే ఎలాంటి పనులు చేశారో లిటరల్లీ ఆధారాలతో సహా ఈ రోజున కళ్ళ ముందు కనిపిస్తుంది. గతంలో వీళ్ళు మాట్లాడిన మాటలు టీడీపీ గవర్నమెంట్ మీద అప్పుడు ఉన్న ఏదైతే మనం చూసే కొల్లు రవీంద్ర గారి దగ్గర నుంచి, అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి, సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అనిత గారు అందరి మీద కూడా తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా చేశారు. మరి వీళ్ళు చేసిన తప్పులకి ఎవరిని బలి చేయాలని చెప్పి చూస్తున్నారు. ఈ రోజు కూడా అదే పాట. వీళ్ళు ఏం చేస్తారంటే మేము ఏ తప్పు చేయలేదు, ఏమి ఎరగం. మరి గతంలో వీళ్ళు పెట్టిన కేసులకి ఏదన్నా ఆధారం ఉందా? మరి టీడీపీ ప్రభుత్వ అధికారుల మీద అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకున్నారంటే ఎక్కడ ఒక్కటి కాకపోతే ఒక్కటి కూడా వీళ్ళు సాక్ష్యాధారాలతో నిరూపించింది లేదు. కానీ ఈ రోజున వీళ్ళు చేసిన తప్పులకి ప్రతి ఒక్కదానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కటి కూడా చాలా లోతుల్లోకి వెళ్ళి విచారణ జరిపి ప్రతి ఒక్కరిని కూడా విచారించి ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎన్ని రకాలుగా వీళ్ళు ఇట్లాంటి అక్రమాలకు అన్యాయాలకి పాల్పడ్డారనేది దానికి ఈ రోజున సాక్ష్యం మద్యం కుంభకోణం. కొత్తగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాంట్లో ఉన్నాడు, నందిగామ సురేష్ ఉన్నాడు, వీళ్ళ పిఏలు అదేవిధంగా డ్రైవర్లు వీళ్ళకి అతి సన్నిహితులుగా ఉండేవాళ్ళు గ్రీన్ ఛానల్ పెట్టుకొని మరి డబ్బుని గోనె సంచుల్లో కార్టూన్ బాక్సుల్లో తరలించారంటే ఏ విధంగా చూడాలి వీళ్ళని? మరి అదే విధంగా ఈ రోజున అక్కడ నెయ్యి కల్తీ. మరి నిన్న అదే చెప్పుకుంటున్నారు మేము ఏ పాపం ఎరగమని. ఏ పాపం ఎరకపోతే ఈ రోజున ఈ పాపం ఎవరిది? మరి ఎవరు ఆ రోజున అధికారంలో ఉన్నారు? మరి ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి ఏ మతానికి చెందిన వ్యక్తి? మరి అలాంటి వ్యక్తుల్ని అక్కడ మరి మీరు పెంచి పోషించారు కదా. గతంలో వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరు కూడా హిందూ మతం మీద ఏ విధంగా విరుచుకుపడ్డారు, హిందూ మతం గురించి ఎంత తప్పుడు ప్రచారం చేశారు, తప్పుడు పుస్తకాలు రచించారు, ప్రపంచమే బ్యాన్ చేసింది కదా భూమన కరుణాకర్ రెడ్డి అన్న రాసిన పుస్తకాన్ని. ఏ విధంగా అట్లాంటి వ్యక్తుల్ని ఆ కొండ మీద కాలు పెట్టనిస్తారు అంటే ఈ రోజున మనం చూసాం. మొన్న కూడా మాట్లాడుతున్నారు 2000 మంది నా మనుషులు ఉన్నారు కొండ మీదని. మొన్న చూస్తే క్యూ లైన్లో ఏ విధంగా వాళ్ళ పిచ్చి పనులు చూసాం. ఒకరు వీడియో తీయటం, ఒకరు అరవటం, చేతులు పైకెత్తండి అంటాం, దాన్ని సోషల్ మీడియాలో వాళ్ళు అక్కడ ఉండగానే పోస్ట్ అవ్వటం. మరి ఇన్ని రకాలుగా చేస్తున్న వీళ్ళు మేమేం తప్పు చేయలేదంటే ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఆధారాలతో సహా ఈ రోజున బయట పెట్టి వీళ్ళని కటకటాలు లెక్క పెట్టేటట్టు చేయండి అని ప్రజలైతే గట్టిగా కోరుకుంటున్నారు. అయితే తిరుమలకు సంబంధించి చూసాం, గతంలో ఎవరైతే పూర్తి నమ్మకం లేక మీరు అన్నట్టు పాపభీతి లేని వారందరికీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు మాత్రం ఆ దేవుడు చాలా సాక్షాత్తుగా కనిపించబోతున్నాడు అని చెప్పి, వాస్తవానికి తిరుమల టికెట్స్ ఏదైతే ఆర్కే రోజారెడ్డి గారు ఏదైతే అమ్ముకున్నాడు వెంటనే 151 సీట్ల నుంచి 11 స్థానాలకు పడిపోయారు. పడిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా వాళ్ళు ఎటువంటి పక్షాతాపం లేకుండా ఇంకా కొండపైన ఉన్న దేవుడితోని వీళ్ళు ఇలాంటి చెలగాటలు ఆడితే ఏం కాబోతుంది వైసీపీ పార్టీ అంటే ఏం చెప్తారు? పార్టీ లేకుండా పోతుంది. అదే జరిగింది. పార్టీ లేకుండా పోతుంది. వీళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి, గతంలో చేసింది ఏంటి అంటే జైలు గోడల మధ్య మగ్గాల్సిందే. మరి కాకాణి గోవర్ధన్ రెడ్డిని చూసాం. పాలరాతి మేడల్లో ఉన్న పట్టు పరుపుల మీద ఉండాల్సిన వ్యక్తి మరి 55 రోజులు కంటి మీద కునుకు లేకుండా, సరైన తిండి లేకుండా, సరైన బట్ట లేకుండా, ఏ విధంగా రకరకాలుగా ఊరు పేరు లేకుండా తిరిగాడు. మరి ఏమంటారు? దాన్ని చేసిన పాపం పీడిస్తుందని అంటారు. మరి ఈ రోజున వీళ్ళు కూడా వెన్నులో వణుకుతో చచ్చిపోతున్నారు ఒక్కొక్కరు. మరి ఒకటా రెండా ఎన్ని రకాలుగా వీళ్ళు చేసిన తప్పుడు పనులకి మరి ఈ రోజున కేసులు ఫైల్స్ అవుతూ వీళ్ళకి విచారణకు రమ్మని నోటీసులు ఇస్తుంటే తప్పించుకోవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇదంతా కూడా పాపం పట్టి వీళ్ళని పీడిస్తుంది. ఖచ్చితంగా ప్రజల ఉసురు, భగవంతుడికి వీళ్ళు చేసిన ఏదైతే అపరాధాలు ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు ఖచ్చితంగా అనుభవించి తీరాలి, అనుభవించి తీరతారు. అదైతే ఏదైనా సరే ఒక కర్మ అనేది ఒకటి ఉంటుంది, అది ఎవరినైనా సరే వదిలిపెట్టదు. ఇలాంటి వ్యక్తులు భగవంతుని పట్ల మనం ఎలా ఉండాలి? కృతజ్ఞతతో. అంటే ఈ రోజున లేచి మనం మళ్ళీ శ్వాస పీల్చుకొని బతుకుతున్నాము అంటే భగవంతుడి అనుగ్రహంతోనే మనం నిద్ర నుంచి లేచాము. మరి అలాంటిది దినంగండం 100 ఏళ్ల ఆయుష్ లాగా పక్షులు కూడా ప్రతిరోజు భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాయి. అలాంటిది మంచి మేధస్సున్న మనిషి, అన్ని విషయాలు తెలుసు, శక్తి సామర్థ్యాలు ఉండి కూడా
ఇట్లాంటి తప్పుడు పనులు చేసి భగవంతుని కూడా ఈ రోజున మేము ఏ తప్పు చేయలేదని చెప్పి మాట్లాడుతున్న వీళ్ళు కర్మకి ఎప్పుడైనా సరే కట్టుబడి ఉండాల్సిందే, కర్మని అనుభవించి తీరాల్సిందే, కటకటాలు లెక్క పెట్టాల్సిందే అనేది అతి త్వరలోనే నిరూపించబడుతుంది భగవత్ సాక్ష్యం ప్రకారంగా. నిజంగా ఆయన సాక్ష్యమే దీనికి. సో చూద్దామంటే ఖచ్చితంగా తిరుమలలో జరుగుతున్నటువంటి ఒక ఈ అక్రమాల అవినీతి అన్నిటిని కూడా ఆ దేవుడు క్షమించేటట్లేదు. అందుకే ఈరోజు ఒక్కొక్కరిగా జైలు పాలవుతున్నారు. పూర్తిగా మీరు అన్నట్టుగా బంగారమైనటువంటి ఒక జీవితాన్ని కాస్త జైళ్ళల్లో మగ్గిపోతున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే.